హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ఆన్ చీనాబ్ గేట్ క్లియరెన్స్ అంటే చీనాబ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించింది. జమ్మూ కాశ్మీర్లో రాంబన్లోని చీనాబ్ నదిపై నిర్మించాలని ప్రతిపాదించబడిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత కమిటీ కొత్త పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. చీనాబ్ నది ప్రవాహాన్ని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసే రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టుగా ప్రణాళిక చేయబడిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఏప్రిల్ 23, 2025న భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని IWT అంటే ఇండస్ వాటర్ ట్రీటీ నిలిపివేసిన తర్వాత పర్యావరణ అనుమతి పొందిన సింధు నదులపై మొదటి ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టు అని నివేదించబడింది. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ EAC ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీని షార్ట్కట్గా EAC అని పిలుస్తారు. ఓకే, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమర్పించిన సమాచారం మరియు వివరణాత్మక చర్చలను పరిశీలించిన తర్వాత ప్రాజెక్టుపై దాని మునుపటి సిఫార్సును పునరుద్ఘాటించింది మరియు సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు ముందస్తు పర్యావరణ అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనను సిఫార్సు చేసింది అని సెప్టెంబర్ 26న నిర్వహించబడిన సమావేశంలో పేర్కొంది. ఈ ప్రాజెక్టును మొదట జమ్మూ కాశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడిపిస్తున్నప్పుడు 2017లో 2017లో నియమించబడిన కమిటీ ద్వారా పర్యావరణ అనుమతి లభించింది. పర్యావరణ అనుమతి ఎప్పుడంటే 2017లో లభించింది. నోట్ దిస్. ఈ ప్రాజెక్టును జమ్మూ కాశ్మీర్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2021లో ప్రారంభించి 2061 వరకు సమర్థవంతంగా నిర్మించాలని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ భూపేందర్ గుప్తా గారు ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ ఫరీదాబాద్, హర్యానాలో ఉంటుంది. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ని NHPC లిమిటెడ్గా 2008లో కంపెనీ నేమ్ చేంజ్ చేశారు.